Entropy. So entropy means it is a physical quantity which remains constant in adiabatic reversible process. Entropy is denoted by S, and entropy means it is a physical quantity or it is a thermodynamic physical quantity which remains constant in adiabatic reversible process. ఎంట్రోపీని ఎస్తో సూచిస్తారు. ఎంట్రోపీ అనేది స్థిరోష్ణక ద్విగత ప్రక్రియలో స్థిరముగా ఉండే ఒక భౌతిక రాశి. అంటే ఏ ప్రక్రియలో అయితే ఎంట్రోపీ స్థిరముగా ఉంటుందో సో ఆ ప్రక్రియనే స్థిరోష్ణక ద్విగత ప్రక్రియ అంటారు. సో ఈ ఎంట్రోపీ అనేది దేనికి కొలమానం అంటే ఎంట్రోపీ ఈజ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్. ఎంట్రోపీ అనేది క్రమరాహిత్యానికి కొలత. సో మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే సాలిడ్స్తో కంపేర్ చేసుకుంటే లిక్విడ్స్ యొక్క డిజార్డర్ ఎక్కువ, లిక్విడ్ కంటే గ్యాసెస్ యొక్క డిజార్డర్ ఎక్కువ. అంటే సింపుల్గా ఎస్ యొక్క ఎస్ ఈజ్ గ్యాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ లిక్విడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ సాలిడ్. సో ఎంట్రోపీ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్, క్రమరాహిత్యానికి కొలత. సో ఘన పదార్థంతో పోల్చితే ద్రవ పదార్థం యొక్క క్రమరాహిత్యం ఎక్కువ, ద్రవ పదార్థంతో పోల్చితే వాయు పదార్థం యొక్క క్రమరాహిత్యం ఎక్కువ. కాబట్టి వాయు పదార్థం యొక్క క్రమరాహిత్యం అనేది డిజార్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎంట్రోపీ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అండ్ ఎంట్రోపీకి ఇంకొక డెఫినేషన్ ఏ రాసుకోవచ్చమ్మా అంటే ఎంట్రోపీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు dQ/T. The ratio between heat transferred to the absolute temperature is also called entropy. సో ఎంత ఉష్ణం ఎంత ఉంటే dQ అంటే ఎంత పరిమాణములో ఉష్ణం అనేది బదిలీ చెందింది, ఆ బదిలీ చెందిన ఉష్ణరాశికి మరియు ఉష్ణోగ్రతకు మధ్య గల నిష్పత్తిని కూడాను మనం ఎంట్రోపీగా డిఫైన్ చేయొచ్చు. ఎంట్రోపీ ఈజ్ ద రేషియో బిట్వీన్ హీట్ ట్రాన్స్ఫర్డ్ టు ది absolute temperature is also called entropy. అండ్ ఎంట్రోపీ సాధారణంగా రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ 0 అండ్ ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. రివర్సిబుల్ ప్రాసెస్లో ద్విగత ప్రక్రియలో ఎంట్రోపీలో మార్పు అనేది శూన్యము, ఎంట్రోపీ అనేది స్థిరముగా ఉంటుంది. అదే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అనుకోండి, సో ఎంట్రోపీ ఈజ్ ఆల్వేజ్ ఇంక్రీజెస్ ఆర్ ఆల్వేజ్ పాజిటివ్. ఏకఘాత ప్రక్రియలో అద్విగత ప్రక్రియలో ఎంట్రోపీ అనేది ధనాత్మకంగా ఉంటుంది మరియు ఎంట్రోపీ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఎంట్రోపీ అనేది ద్విగత ప్రక్రియలో ఏ విధంగా ఉంటుంది, అద్విగత ప్రక్రియలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఎంట్రోపీ ఇన్ రివర్సబుల్ ప్రాసెస్, ఎంట్రోపీ ఇన్ రివర్సబుల్ ప్రాసెస్. సో రివర్సబుల్ ప్రాసెస్, రివర్సబుల్ ప్రాసెస్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ థెర్మోడైనమిక్ ప్రాసెస్. ద ప్రాసెసెస్ ఆర్ రిపీటెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆల్సో. ఇది ఒక ఉష్ణగతిక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏ ఏ చర్యలు లేదా ఏ మార్పులు అనేవి పొందుతూ ఉంటాయో వ్యతిరేక దిశలో కూడా అవే మార్పులు అనేవి పునరావృతము చెందాయి అంటే ఆ ప్రక్రియనే ద్విగత ప్రక్రియ అంటారు. రివర్సబుల్ ప్రాసెస్ ఈజ్ ఏ ప్రాసెస్ which the changes are repeated in reverse direction also. Such process is called reversible process. సో ఐస్ అనేది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. సో వాటర్ అనేది తిరిగి బాగా హీట్ చేస్తే వేపర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఐస్ అనేది వాటర్గా కన్వర్ట్ అవుతుంది, వాటర్ అనేది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో వేపర్ని బాగా కూల్ చేస్తే వాటర్ వేపర్ని బాగా కూల్ చేస్తే వాటర్గా మారుతుంది, వాటర్ని బాగా కూల్ చేస్తే ఏమవుతుందమ్మా అంటే ఐస్గా మారుతుంది. సో దిస్ ఈజ్ రివర్సబుల్ ప్రాసెసెస్. సో అటువంటి రివర్సబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ ఎలా ఉంది? సో ఎంట్రోపీ ఎలా ఉంది అనుకుంటే రివర్సబుల్ ప్రాసెస్ అనగానే నేను పీవీ డయాగ్రామ్ తీసుకొని ఏం చేస్తామమ్మా అంటే ఒక కార్నో సైకిల్ని అజ్యూమ్ చేసుకుంటాను. సో ఏ, బి, సి, డి,
ఏ అనే ఒక కార్నో సైకిల్ని ఎగ్జ్యూమ్ చేసుకుంటాను. లెట్ us కన్సిడర్ ఏ కార్నో సైకిల్ ఆఫ్ ABCDA. సో ఎప్పుడైతే కార్నో సైకిల్ అన్నానో AB ఈజ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ విచ్ ఈజ్ అక్కర్స్ ఎట్ టెంపరేచర్ T1 and BC is adiabatic expansion and CD is isothermal compression which is occurs at temperature T2 and DA means adiabatic compression. AB అనేది సమోష్ణక వ్యాకోచ ప్రక్రియను, BC స్థిరోష్ణక వ్యాకోచ ప్రక్రియను, CD సమోష్ణక సంకోచ ప్రక్రియను, DA స్థిరోష్ణక సంకోచ ప్రక్రియ తెలియజేస్తుంది. సో AB డ్యూరింగ్ AB means ఏ రాసుకోవచ్చమ్మా, ఐసోథెర్మల్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్. సో ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. సో ఏబీ ప్రాసెస్లో ప్రెజర్ కాస్త P1 V1 నుండి P2 V2కి చేంజ్ అవుతుందని తెలుసు. ఎక్కడ? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T1 వద్ద. అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T1 వద్ద థెర్మోడైనమిక్ సిస్టమ్ ఏం చేస్తుందమ్మా అంటే Q1 హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. ఎక్కడ? T1 టెంపరేచర్ నుండి. కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ DS1 ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు జనరల్ ఫార్ములా dQ/T. సో dQ/T ప్లేస్ ఏ రాసుకోవచ్చమ్మా, Q1/T1. సో ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ అబ్జార్బ్డ్ ఎన్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1 అట్ టెంపరేచర్ T1 వద్ద ఉన్నటువంటి T1 ఉష్ణోగ్రత వద్ద నుండి జనకము నుండి పనిచేసే పదార్థం అనేది Q1 ఉష్ణరాశిని గ్రహిస్తుంది. కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీలో మార్పు dQ/T. అంటే dQ ప్లేస్లో Q1, T ప్లేస్లో T1. ఇక నెక్స్ట్ వన్ BC మీన్స్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఏమని తెలుసు, 0. దట్ మీన్స్ ఎంట్రోపీ ఏ విధంగా ఉంటుంది, కాన్స్టెంట్. డెఫినేషన్ ప్రకారం అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఏ విధంగా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ CD మీన్స్ ఐసోథెర్మల్ కంప్రెషన్. ఐసోథెర్మల్ కంప్రెషన్లో ఏమవుతుందమ్మా, Q2 హీట్ని T2 టెంపరేచర్కి రిజెక్ట్ చేస్తుంది. హియర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ Q2 ఈజ్ రిజెక్టెడ్ టు సింక్ అట్ టెంపరేచర్ T2 ఉష్ణోగ్రత వద్ద గల ఒక సింకునకు పనిచేసే పదార్థము Q2 ఉష్ణరాశిని విసర్జిస్తుంది. కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ DS3 ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఫార్ములా dQ/T. రిజెక్టెడ్ కాబట్టి -Q2/T2. సో Q2 అనేది రిజెక్ట్ అవుతుంది కాబట్టి -Q2/T2. అండ్ నా ఫైనల్ వన్ DA. సో ఏంటమ్మా DA అనేది, ఇంకా అడియాబాటిక్ కంప్రెషన్. సో అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఎంట్రోపీ ఏ విధంగా ఉంటుంది, కాన్స్టెంట్. అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతుందమ్మా, చేంజ్ ఇన్ ఎంట్రోపీ 0. ఎంట్రోపీ కాన్స్టెంట్ మీన్స్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ 0. సో ఇప్పుడు ద టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సబుల్ ప్రాసెస్ DS is equal to DS1 plus DS2 plus DS3 plus DS4. అంటే DS is equal to DS1 means Q1/T1 plus 0. DS3 means minus Q2/T2 plus DS4 means 0. That means DS is equal to Q1/T1 minus Q2/T2. So change in entropy DS is equal to Q1/T1 minus Q2/T2. But we know that according to Kelvin scale of temperature, Q1/T1 is equal to Q2/T2. According to Kelvin scale of temperature, Q1/T1 is equal to Q2/T2. So కాబట్టి Q1/T1 minus Q2/T2 క్యాన్సిల్ అయిపోయి DS is equal to ఏమొస్తుందమ్మా 0. DS is equal to 0 వచ్చిందంటే S is equal to ఏమవుతుందమ్మా కాన్స్టెంట్. అంటే రివర్సబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా అంటే
కాన్స్టెంట్గా ఉంటుంది. ద ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ రివర్సబుల్ ప్రాసెస్. సో రివర్సబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఎలా ఉంటుందమ్మా అంటే 0. దిస్ ఈజ్ ఎంట్రోపీ ఇన్ రివర్సబుల్ ప్రాసెస్. నౌ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. నౌ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అద్విగత ప్రక్రియ. సో ఇర్రివర్సబుల్ ప్రాసెస్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ థెర్మోడైనమిక్ ప్రాసెస్. The changes are does not repeated in opposite direction also. Or ఒక ఉష్ణగతిక వ్యవస్థలో జరిగే మార్పులు అనేవి తిరిగి వ్యతిరేక దిశలో అవే మార్పులను పొందలేకపోతే అటువంటి ప్రక్రియనే ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటారు. సో యూనివర్స్లో జరుగుతున్నటువంటి ప్రాసెస్లన్నీ కూడా ఇర్రివర్సబుల్ ప్రాసెసెస్. విశ్వంలో జరిగే ప్రక్రియలన్నీ కూడాను ఇర్రివర్సబుల్ ప్రాసెస్లే. అటువంటి ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఏ విధంగా ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో దానికోసం లెట్ us కన్సిడర్. సో దిస్ ఈజ్ టెంపరేచర్ ఆఫ్ సోర్స్ అండ్ దిట్ ఈజ్ టెంపరేచర్ ఆఫ్ సింక్. సోర్స్ యొక్క టెంపరేచర్ అనేది T1 అనుకుంటాను అండ్ సింక్ యొక్క టెంపరేచర్ అనేది T2 అనుకుంటాను. లెట్ us కన్సిడర్ ఏ ఇర్రివర్సబుల్ హీట్ ఇంజిన్ and a reversible heat engines are working between same temperature limits. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య ఒక ఏకఘాత యంత్రము ఒక ద్విఘాత యంత్రం అనేది పనిచేస్తుంది అనుకోండి. సో అప్పుడు ఏకఘాత యంత్రం మీకు ఆల్రెడీ తెలుసు. సో ఏకఘాత యంత్రం యొక్క దక్షత 1 - Q2/Q1. హియర్ Q1 ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఎట్ టెంపరేచర్ T1. Q1 అనేది T1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నటువంటి జనకము నుంచి గ్రహించిన ఉష్ణరాశి. అండ్ Q2 ఈజ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ టు ది సింక్ ఎట్ టెంపరేచర్ T2. Q2 అనేది T2 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నటువంటి సింక్కు అందజేసినటువంటి ఉష్ణరాశి. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సబుల్ హీట్ ఇంజిన్. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సబుల్ హీట్ ఇంజిన్ మీన్స్ 1 - T2/T1. So this is the efficiency of irreversible heat engine and this is the efficiency of reversible heat engine. And we know that కార్నాట్ థియరం తెలుసు. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ఏకఘాత మరియు ద్విఘాత యంత్రాలలో ద్విఘాత యంత్రం యొక్క దక్షత అనేది ఎక్కువగా ఉంటుంది. The efficiency of reversible heat engine is greater than the efficiency of irreversible heat engine when they are working in between same temperature limits. ఇక్కడ T1 T2 లిమిట్స్లో ఒక ఇర్రివర్సబుల్ హీట్ ఇంజిన్ అండ్ ఒక రివర్సబుల్ హీట్ ఇంజిన్ పనిచేస్తున్నాయి అంటే రివర్సబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అంటే 1 - Q2/Q1 ఈజ్ లెస్ దాన్ 1 - T2/T1. అంటే 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీని నుంచి రాసుకోవచ్చు Q2/T2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1/T1. సో కాబట్టి 1 - Q2/Q1 ఈజ్ లెస్ దాన్ 1 - T2/T1. 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే సో Q2/T2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1/T1. అంటే ఏ రాసుకోవచ్చమ్మా Q2/T2 మైనస్ Q1/T1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇది అవ్వగలిగితే మైనస్ వస్తుంది. అంటే Q2/T2. సో ద రేషియో బిట్వీన్ అబ్జార్బ్డ్ హీట్ టు టెంపరేచర్ దట్ మీన్స్ ఎంట్రోపీ S2 - S1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. S2 - S1 మీన్స్ DS ఈజ్ గ్రేటర్ దాన్ 0. DS ఈజ్ గ్రేటర్ దాన్ 0 మీన్స్ ఎంట్రోపీ ఈజ్ పాజిటివ్. సో అంటే ఎంట్రోపీ ఈజ్ ఇంక్రీజెస్ ఇన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఏకఘాత ప్రక్రియలో లేదా అద్విఘాత ప్రక్రియలో ఎంట్రోపీ అనేది పెరుగుతుంది. సో ద్విఘాత ప్రక్రియలో అయితే ఎంట్రోపీ స్థిరముగా ఉంటుంది. ఏకఘాత ప్రక్రియలో అయితే ఎంట్రోపీ ధనాత్మకంగా ఉంటుంది లేదా ఎంట్రోపీ అనేది క్రమముగా పెరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్.